టైంలో పాకిస్తాన్ అమ్మాయితో అవసరమా? అది కూడా పబ్లిక్ గా. ఒకవైపు దేశం మొత్తం రగిలిపోతుంటే ఇదేంటి గౌతమ్ బాబు అంటూ కామెంట్స్. అసలు ఏంటిదంతా అనుకుంటున్నారా? ఆ విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ పాకిస్తాన్ క్రికెట్ జెర్సీ వేసుకున్న అమ్మాయితో కనబడడం. జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో ఉగ్రవాదులు ఇండియా ఆర్మీ డ్రెస్ ధరించి దాదాపు 26 మంది పర్యాటకులను కిరాతకంగా కాల్చి చంపడంతో దేశం రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఐడి కార్డులు చెక్ చేసి మతం గురించి అడిగి మరీ తమ వారిని టెర్రరిస్టులు కాల్చి చంపారంటూ బాధితులు చెప్పడంతో భారతీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉగ్రవాదులకు దాని వెనకున్న పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పాలంటూ దేశ ప్రజలు మొత్తం కేంద్రాన్ని కోరుతున్నారు. పెహల్గాం ఘటన తర్వాత నుంచి వరుస సమావేశాలతో ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. అటు ఇరు దేశాలు సరిహద్దులో యుద్ధ సన్నాహాలు చేస్తుండటంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతుందో అని టెన్షన్ నెలకొంది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, సంయమనం పాటించాలని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత్ పాకిస్తాన్లకు సూచించారు. అయితే పెహల్గాం దాడికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు తేల్చి చెప్తున్నారు. ఇక భారత్ 36 గంటల్లో దాడికి దిగుతుందని ఆ దేశ మంత్రి స్వయంగా చెప్పారంటే ఇండియా దెబ్బకు పాకిస్తాన్ ఎలా భయపడుతుందో స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు పెహల్గాం దాడిపై విచారణను కేంద్రం ముమ్మరం చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజ్లు అండ్ బాధితుల స్టేట్మెంట్స్, డ్రోన్ వీడియోస్, గుర్రపు స్వారీ ఆపరేటర్లు తదితర ఆధారాల ఆధారంగా ఎన్ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. అది కూడా అందరికీ తెలిసిందే. అయితే బైసారన్ లోయలో ఈ పాశవిక దాడిని కశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ అమలు చేసిన ఈ దాడికి కర్త కర్మ క్రియ అన్ని లష్కరే తోయిబానే అని ఎన్ఐఏ అనుమానిస్తోంది. పెహల్గాం దాడితో సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. భారత్ సంయమనం పాటిస్తున్న పాక్ సైన్యం కవ్విస్తుండటంతో భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. అయితే ఈ దాడి తర్వాత పాకిస్తాన్ ఘటనలపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెహల్గాం దాడి తర్వాత నుంచి పాకిస్తాన్ నటులపై భారత్ లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోన్న సంగతి కూడా తెలిసిందే. బాలీవుడ్ తో సహా భారతీయ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిపై నిషేధంతో పాటు భవిష్యత్తులో వీరికి అసలు అవకాశాలు ఇవ్వకూడదని ఇండస్ట్రీ నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదైతే ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. కానీ పాక్ జాతీయులు దేశం విడిచిపెట్టిపోవాలన్న భారత ప్రభుత్వ నిర్ణయంతో పలువురు ఇప్పటికే వాగా అటారీ బార్డర్ ద్వారా సరిహద్దులు దాటారు. మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి ఫౌజీలో పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి ఇమాన్వి ఇస్మాయిల్ నటించడం పైన కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనికి ఫౌజీ హీరోయిన్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇలాంటి ఉద్రిక్తతల పరిస్థితుల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని వివాదంలో చిక్కుకున్నాడు. త్వరలో హీరోగా సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టడానికి రెడీ అవుతున్న గౌతమ్ పాక్ జెర్సీ ధరించినటువంటి యువతితో చేసినటువంటి వీడియోలు ప్రస్తుతం వివాదాన్ని రాజేశాయి. గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలోని టీ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్ డ్రామా చదువుతున్న టైంలో తన క్లాస్మేట్ తో ఒక వీడియో తీశారు. అందులో యువతి పాక్ జెర్సీ ధరించి ఉంటుంది, గౌతమ్ భారత్ జెర్సీ ధరించి ఉన్నాడు. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కొంతమంది ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో మహేష్ బాబు అభిమానులు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అక్కడి విశేషాలను గౌతమ్ పంచుకుంటూ ఉంటాడు. తాజాగా టీమిండియా క్రికెట్ జెర్సీని ధరించి ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులోనే పాకిస్తాన్ క్రికెట్ జెర్సీని ధరించిన ఓ అమ్మాయి ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చూస్తుంటే ఇదొక షార్ట్ ఫిల్మ్ లానే ఉంది. అందులో వీరిద్దరూ తమ ఫ్రెండ్స్ తో కలిసి భారత్ పాక్ మ్యాచ్ ని చూసి బయటికి వస్తారు. దాని తర్వాత ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరూ కలిసి ఓ పార్క్ వెళ్తారు. అక్కడ ఆ అమ్మాయి తన చేతిలో ఉన్నటువంటి ఓ కేక్ లాంటి స్వీట్ ని అతనితో కలిసి షేర్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇద్దరూ కలిసి పార్క్ లో ఆడుకుంటారు. ఆ అమ్మాయి వెళ్తూ ఫ్లైట్ టికెట్ చేతిలో పెడుతుంది. ఇంతటితో ఆ వీడియో పూర్తవుతుంది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు మాత్రం దీనిపై ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది మహేష్ బాబు అభిమానులు అసలు ఈ వీడియో ఇప్పటిది కాదు, మరి ఎందుకు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు, కావాలనే వైరల్ చేస్తున్నారని మండిపడుతున్నారు. యాక్టింగ్ క్లాస్ లో భాగమైనటువంటి వీడియోని పెహల్గామ్ కి దీనికి లింకు పెట్టడం కరెక్ట్ కాదని మరి కొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు. దీనిపై గౌతమ్ అయినా తండ్రి మహేష్ బాబు అయినా ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.